రమేష్ అన్న, ఇప్పుడు ఈ విత్తనం అనేది మీరు ఏ విధంగా ఎంచుకోవడం జరిగింది? ఇది వచ్చేసి మా రిలేషన్లో వాళ్ళు ఒకరు చెప్పారు. చెప్పిన తర్వాత నేను కంపెనీ వాళ్ళని ఫోన్ చేసి కనుక్కున్నాక నాకు వచ్చేసి 1 ఎకరానికి మొత్తం డెమో ఇచ్చిండు. ఒక 1 NP కూడా తీసుకోలేదు, ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు 10 ప్యాకెట్. 10 ప్యాకెట్ 10 కాదు 12 14 కరెక్ట్ ఐడియా లేదు కానీ మొత్తం ఎకరానికి అయితే సరిపోయింది. సరిపోయిన తర్వాత నేను డౌట్ పడ్డా, తీసుకొని ఒక 10 రోజులు నార్మడిలో నాటకుండా డౌట్ పడ్డా, వేయన్నా వేయద్దా అని. తెలిసిన వెరైటీలు చాలా ఉన్నాయి కదా, చాలా బొచ్చడు పలు రకాల కంపెనీలు కొత్త వెరైటీ అయింది. మా చుట్టాల అబ్బాయి చెప్తే నేను నమ్మలేదు, తీసుకొని ఇచ్చి 10 రోజులు ఆగిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఉండి సరే వెయ్యి చూద్దాం డెమో అంటారు కదా, బాగుంటది చూద్దాం అని అన్నాక అప్పుడు కొంచెం ధైర్యం అనిపించి నార్మడిలో నాటడం జరిగింది. ఒక 90% అంటే 100 గింజలకి 90 గింజలు పక్క నాకు మొలకెత్తినాయి, 90% మొలకెత్తినాయి. అది అయిపోయింది, ఓకే నార్మడి అంతా ఓకే. మెయిన్ ఫీల్డ్ కు నాటినం అందరిది రోగాలు వస్తాయి, స్టార్టింగ్ నుంచి వేరుకుళ్ళు వస్తుంది, లేదా కొమ్మెండు, చాలా రకాల తెగులు వస్తాయి కూడా నేను కొట్టుకుంటా నార్మల్ గా చిన్న కొడతాం కదా స్టార్టింగ్ లో, బ్లైటాక్స్ అని అదని ఇదని కొట్టుకుంటుంటాం కదా, ఉన్నా కూడా ఆ తెగుల్లో కూడా తట్టుకున్నది. వాళ్ళు 4 సార్లు కొడితే నేను 2 సార్లు కొట్టాను. ఏది తెగుల విషయంలో వాళ్ళు 6 సార్లు కొడితే నేను 2 3 అంతకు మించి కొట్టపోయాను. అప్పటి వరకు ఓకే. మళ్ళీ ప్లేస్ ఇక వీళ్ళు ఈ తామర పురుగు, నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి, మన ఎల్లో కలర్ నల్లి, ఇవన్నీ ఉన్నాయి కదా, దోమ గాని ముడత గాని చాలా రకాల తెగుళ్ళకు కూడా వాళ్ళు కొడతారు. ఈ దోమకు నల్లికి సంబంధించి ప్రతి ఒక్క దానికి కొడతారు. పురుకు వచ్చేసి దానికి వచ్చేసి కొడుతూనే ఉన్నారు. ఉన్నప్పుడు నేనేం చేసిన, నేను వచ్చి ఫీల్డ్ చూసుకున్నా. ఫస్ట్ వాళ్ళు 3 సార్లు కొడితే నేను 1 2, వాళ్ళు 6 సార్లు కొడితే 1 ఉంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు మనం దాదాపు వచ్చేసి ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఇంచుమించు సగానికి వచ్చినాక కూడా ఇగో నా చేను ఈ రకంగా ఉంది. చూపించండి. ఇగో ఇది కాదన్న, మీరే చూడండి. ఇట్లుంది. ఇగో ఇదంతా చూసుకున్నా కూడా నేను ఏరలేదు ఇంకా. ఇదైతే బాగా అనిపిస్తుంది. ఒకసారి పచ్చికాయ కూడా బాగానే ఉంది కానీ పచ్చికాయ కూడా బాగా ఉంది. నీకు ఎక్కడ కూడా కాయ మచ్చ లాంటి కూడా ఎక్కడ కనిపిస్తలేదు, కాయ మచ్చలేదు. ప్లస్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాప్ ఈ స్టేజ్ పండింది, మళ్ళీ ఈ స్టేజ్ కాయ ఇది ముదిరింది, ఓకేనా. ఇక మళ్ళీ ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు క్రాప్కి వచ్చిందనే ఏ రేటు ఉన్నాయి ఆగిన, లేకపోతే ఇది ఏరుతున్నాను. ఒకటేసారి చిన్న విషయం అన్న, ఈ తేజ అనేసరికి